touched many families. His presence today adds immense families. And to our event, sir, your achievements and guidance continue to motivate us to aim higher and serve better. We are truly invite our Dr. Apparo sir to bottom of our hearts onto the dais. ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నారు. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మీరందరూ కూడా ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్ గురించి ఆలోచించొద్దు. మీరు ఈ 10 సంవత్సరాల నుంచి చదివింది 10th క్లాస్లో చదివిన సబ్జెక్టుని ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు భయపడవద్దు. లోపలికి వెళ్ళి ఏదైనా రాయగలను అనే కాన్ఫిడెన్స్తో కనుక వెళ్ళినట్లయితే మీరు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ప్రశాంతంగా కూర్చోండి హాల్లో. ఇంకా దేని గురించి ఆలోచించవద్దు. పేపర్ ఇచ్చే వరకు ఆ పేపర్లో ఏదొస్తుందో మనం రాయగలమా లేదా అనేది వద్దు. ఏది ఇచ్చినా రాయగలను, ఐ కెన్ రైట్ ఎనీథింగ్ వాట్ దే గివ్ అనే కాన్ఫిడెన్స్ కనుక వచ్చినట్లయితే మీరు ఎగ్జామ్ని డెఫినెట్గా సక్సెస్ఫుల్గా 100 మార్క్స్కి రాయగలరు. 100 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు పేపరు ర్యాండమ్గా చదివేయండి. ఫస్ట్ చదివేసిన తర్వాత బాగా మీకు నెంబర్ 1 మంచి కాన్ఫిడెంట్గా వచ్చిన క్వశ్చన్స్కి ఫస్ట్ ఆన్సర్ చేయండి. దాదాపుగా మీ అందరికీ అన్ని క్వశ్చన్స్ వచ్చు కాబట్టి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేసి మొదలెట్టేసి రాసేయండి. వచ్చిన సబ్జెక్ట్ మొత్తం కూడా క్లియర్గా నీట్గా టీచర్కి ఇన్విజిలేటర్కి అక్కడ ఎగ్జాము రాసేటప్పుడు రాసిన తర్వాత మార్క్స్ వాల్యూ చేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలి. మీరు రాసే పాయింట్స్ మనం ఎక్కువ ఎంత రాసామనేది దానికంటే కూడా ఆ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా డిస్క్రిప్షన్ మంచిగా ఉండి పాయింట్ హైలైట్ అయ్యేటట్టు ఉండాలి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్. అప్పుడే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. మనం కొంతమంది అనుకుంటారు పేపర్ చాలా ఎక్కువ నింపితే మార్కులు ఎక్కువ వస్తాయని. అది చాలా తక్కువ మంది జరుగుతుంది. అది మీరు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా డిస్క్రిప్టివ్ వర్డ్స్లో హైలైట్ చేయండి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్. అప్పుడు మీరు ఎక్కువ మార్కులు సంపాదించగలరు. రెండోది అడ్వైజ్ ఏంటంటే 10th క్లాస్ వరకు కూడా మీ పేరెంట్స్ అబ్జర్వేషన్లో ఉంటారు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత విల్ గో టు అదర్ స్టేషన్స్. అక్కడ రకరకాల ఫ్రెండ్స్, పేరెంట్స్ అజమాయిషి ఉండదు. మీరు 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కువ మంది డీవియేట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అట్లాంటివి లేకుండా మీరు 10th క్లాస్లో ఏ విధంగా అయితే క్రమశిక్షణతో ఉన్నారో అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా ఉండి సక్సెస్ అయితేనే మంచి ఫ్యూచర్ ఉంటుంది. 10th క్లాస్ ఈజ్ నాట్ ఏ ల్యాండ్ మార్క్, ఇంటర్మీడియట్ ఈజ్ ద ల్యాండ్ మార్క్. ఆ తర్వాతే మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంతే 10th క్లాస్ అయిపోయిన తర్వాత మేమేదో సాధించామని చెప్పి ఇక్కడ 600కి 600 మార్కులు వచ్చినా కూడా ఉపయోగం ఉండదు. ఇక్కడ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా హై పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. 10th క్లాస్ ఈజ్ నాట్ ద స్టేషన్, ఇంటర్మీడియట్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ అని పెట్టుకొని దాంట్లో మంచి విజయం కనుక సాధించినట్లయితే డెఫినెట్గా యూ విల్ గెట్ ది హై ర్యాంక్ అండ్ హై పొజిషన్ ఇన్ ద సొసైటీ. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళండి. మాకు మొత్తం వచ్చు ఆ సబ్జెక్టు అనేది మీ దృష్టిలో ఉండాలి. ఆ ఎగ్జామ్ హాల్లో కూడా డీవియేట్ అవ్వద్దు. పక్కన వాళ్ళ గురించి కానీ వాడు నాకంటే ఎక్కువ రాస్తున్నాడా తక్కువ రాస్తున్నాడా నీకు అనవసరం. యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ రైట్ ది ఎగ్జామ్ అండ్ బీ కాన్ఫిడెంట్, డోంట్ బీ ఎమోషనల్. ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు వస్తాయి. దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరం. 10th క్లాస్లో వచ్చే మార్కులే మీకు జీవితంలో ల్యాండ్ మార్క్ అవ్వదు. తర్వాత చాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా హై పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు నాతో పాటు.
కాబట్టి మీరు డోంట్ బీ అఫ్రైడ్ అబౌట్ యువర్ ఎగ్జామ్, బీ కాన్ఫిడెంట్ అండ్ రైట్ ది గుడ్ ఎగ్జామ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ 10th ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి మా గౌరవనీయులు మరి అప్పారావు గారు, మాకు మరి ఈ విద్యా సంస్థలకి ముఖ్య అధినేత, అలాగే రెండో అధినేత నా మిత్రుడు మల్లికార్జునరావు, అలాగే మాకు అకాడమిక్ డైరెక్టరు మరి రవి గారు, అలాగే నా సహాయ ఉపాధ్యాయులందరికీ, అలాగే విద్యార్థులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు తెలుసా అంటే ఈరోజు అప్పారావు గారు ఒక రైతు కుటుంబంలో పుట్టి, మరి ఎవరు ఆ రోజుల్లో ఎవరు కూడా గైడెన్స్ లేదు, తల్లిదండ్రుల గైడెన్స్ ఏం లేదు, ఇండివిజువల్గా బిల్డప్ చేసుకొని చదువుకుని మరి ఈ డిగ్రీ చదువుతూ ఎంబీబీఎస్ సీట్ కొట్టి ఎంబీబీఎస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూసి మళ్ళీ స్పెషలైజేషన్ చేసుకుని ఆ స్థాయికి వచ్చారంటే ఒక్కసారి ఆలోచించండి. అది కేవలం ఇండివిజువల్గా ఏ పిల్లోడే ఏ వ్యక్తికైతే ఆ యొక్క ఆలోచనలు ఉన్నాయో అలా ఏదైతే మనం డిసిప్లైన్గా మనం కనుక వర్క్ చేయగలుగుతామో డెఫినెట్గా మన సక్సెస్ రేట్ వస్తుంది. ఒకటి అనుకుంటాం మనకి నాకేం వస్తుంది లేని, ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు, కాన్ఫిడెంట్గా ఉండాలి. మరి మేము చదువుకునే రోజుల్లో ఏమయ్యేదంటే తల్లిదండ్రుల సహకారం ఉండేది కాదు, తల్లిదండ్రులు గైడెన్స్ ఇచ్చేది ఏం లేదు. అరే మీరు బడికి పోండ్రా అంటే పుస్తకాలు ఇట్ట పెట్టుకొని ఒక చొక్కా నిక్కరేసుకొని పోయేవాళ్ళం. ఆ నిక్కరకు కూడా వెనకేదైనా బెజ్జాలు పెడితే ప్యాచీలు వేసేవాడు, ప్యాచీలు వేసి ఒక సంచి ఒకటి గుట్టించేసి ఆ తెలుగు సంచిలో పుస్తకాలు పెట్టి పంపించేవాడు. అంటే ప్రాపర్ పేరెంట్స్ గైడెన్స్ కూడా ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో ప్రతి తల్లి తండ్రి ఏం కోరుకుంటున్నారంటే మేము చదువుకోకపోయినా మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలి సార్, కనీసం మీరు కొట్టిన ఒక దెబ్బ కొట్టినా మా పిల్లల్ని మంచిగా చదివించండి సార్ అని మీ పేరెంట్స్ యొక్క ఆలోచన. మరి ఒక్కసారి ఆలోచించండి. మరి కొంతమంది పేరెంట్స్ మీకు మొన్న మోటివేషనల్ క్లాసులో కూడా చెప్పాను, ఒక్కొక్క పేరెంట్ ఫీజు కట్టడానికి వచ్చినప్పుడు సార్ యాక్చువల్గా మీరు ఫీజు అడుగుతున్నారు, మరి ఫీజు అయితే లేదు, ఇవాళ పంట నష్టపోయాం, పంటలు పండలేదు, మరి పిల్లలు కూడా ఫీజు కట్టాలని చెప్పి ఆ తల్లిదండ్రులు మరి ఒక గత 20 రోజుల క్రితం నేను స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్పాను. మరి ఆ పేరెంటు సార్ నేను ఇవాళ నా మెడలో ఉన్న గొలుసుని తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఫీజు కడుతున్నాను సార్, మరి పిల్లలు ఏమో ఇబ్బంది పడుతూ ఉన్నారు, కనీసం మా పాపకు చెప్పొద్దండి మీరు, ఆ విషయం మీరు మా పాపకు చెప్పొద్దు, ఎందుకంటే మా పాప ఫీల్ అవుద్దండి. ఎందుకు ఆ తల్లి యొక్క వేదన చూడండి. అంటే ఆ తల్లి ఆ పిల్లోడిని ఆ పాపకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆ పాప నేను ఎంతకైనా కష్టపడైనా ఏదైనా చేసినా నా పాప మంచి భవిష్యత్తు వేయాలి ఆ పాపకి అనేటువంటి దృక్పథంతో ఆ పని చేస్తుందంటే ఆ తల్లికి మనం ఇచ్చేటువంటి గౌరవం ఏంటంటే మన యొక్క ఎడ్యుకేషనే. 100% మనం ఇచ్చేది ఒక ఎడ్యుకేషన్ అనేది గుర్తుంచుకోవాలి. మరి అన్నప్పుడు మాకు కూడా బాధ అనిపించింది, అబ్బా ఏంటి ఇట్లానా మేడం అని అన్నాను. మీకు అంతకంటే మేము వెళ్ళలేం కదా. కానీ మరి అదే వాళ్ళ ఫాదరు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వస్తున్నాడు సార్, ఈరోజు అది గోల్డ్ లోన్ పెట్టి మీకు తీసుకొచ్చి కడుతున్నాము సార్, పిల్లలకి చెప్పొద్దు సార్, పిల్లలు ఫీల్ అవుతారు. మరి అటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని మనం రీచ్ కావాలంటే మనం డిసిప్లిన్గా, మరి రేపు ఇంటర్మీడియట్ ఇప్పటి వరకు ఏంటంటే రాము సార్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, పీఈటీలు ఉన్నారు, మల్లి సార్ ఉన్నారు, యాక్షన్ తీసుకుంటారు. మా కోసం కాదు, ఏదున్నా మనం సెల్ఫ్ డిసిప్లిన్ బిల్డప్ చేసుకొని మన కోసం కష్టపడేటువంటి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది. ఎప్పుడు కూడా సరే టీచర్స్ ఒక్కొక్క సందర్భంలో కొట్టొచ్చు లేకపోతే తిట్టొచ్చు, కానీ ఎందుకు తిట్టినా కొట్టినా వాళ్ళకి శాలరీస్ ఏం పెరగవు. కానీ మంచి ఫ్యూచర్ కావాలి, పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఒక్కో సందర్భంలో మిమ్మల్ని ఒక్కోసారి తప్పు చేయకపోయినా పనిష్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి.
కానీ దాన్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోవాలి. అలాగే తల్లి తండ్రితో సమానంగా మన సంస్థ వదిలిపోయి అయినప్పటికీ కూడా నేను ఏదైతే విద్యా తరఫున అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ శ్రీ విద్యా వ్యవస్థ నిర్మించడానికి నాకు సహకరించిన నా సోదరుడు అప్పారావు గారికి, అలాగే శ్రీ విద్య ఈ విధంగా సాగటానికి ముందుకు వెళ్ళటానికి నిరంతరం కృషి చేస్తున్న నా మిత్రుడు రాము గారికి, అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు వరకు చెప్పింది నాటగారు చెప్పారు, రాము సారు, టీచర్స్ అందరు చెప్పారు, ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. కానీ జీవితంలో మనం ఎట్లా ముందుకెళ్ళాలి అనేది ఇప్పుడు 2 మాటల్లో చెప్తాను, నేను ఎక్కువ కూడా తీసుకునే టైము. మీరు ఇప్పుడు వరకు ఒక చట్టంలో ఉన్నారు. ఇంటి దగ్గరికి వెళ్తే గేట్ దాటితే మీ తల్లిదండ్రులు చట్టంలో ఉన్నారు. గేట్ లోపలికి వస్తే ఉపాధ్యాయులు, సీసీ కెమెరాలు ప్లస్ నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు. మీరు తప్పు చేసినా చెప్పడానికి మీ తల్లిదండ్రులు ఉన్నారు. స్కూల్లో తప్పు చేస్తే చెప్పడానికి టీచర్స్ ఉన్నారు. మీరు 10th అయిపోయిన తర్వాత మీరు వెళ్ళేది జనారణ్యంలోకి వెళ్తారు. అది ఎట్లా ఉంటుందంటే ఒక అడవిలాగానే ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్కి పోయిన తర్వాత ఏమీ అర్థం కాదు. ఒక పక్క మంచి స్టూడెంట్ ఉంటాడు, ఒక పక్క చెడగొట్టడానికి ఉంటారు. మనం దాంట్లో ఏది తీసుకోవాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి. మీరు అక్కడ ఏం చేస్తారంటే కాలేజీ అయిపోగానే బయటికి వెళ్ళగానే మా తల్లిదండ్రులకి అసలు ఏం తెలియదు, మాకు అన్నీ తెలుసు, నాకు 10thలో 600కి 599 మార్కులు వచ్చినాయి కాబట్టి నేను సూపర్ స్టార్ని. మనం దానికి ఆ 599 మార్కులు వచ్చినాయి, నాకు అన్నీ తెలుసు, మా అమ్మ మా నాన్నకి ఏం తెలియదు. కానీ మీకంటే ముందుండి ఆ అమ్మ నాన్నే మిమ్మల్ని చదివించింది. ఆ తల్లిదండ్రులే మీకు చదువు కావాలి అని చెప్పి చదివించింది ఎవరు? ఆ తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులకు కావాల్సిన మనకంటే ఎక్కువే తెలుసు కాబట్టి మనం ఏ కోర్సులు తీసుకోవాలి, మీకు ఇష్టం లేదు ఆ కోర్సు ఇంటర్మీడియట్లో, దానికి ఏది తీసుకోవాలి అనేది కూడా మీరు నిర్ణయించుకొని మీరు తల్లిదండ్రులతో మాట్లాడండి. అంతేగాని బ్లంట్గా రిజెక్ట్ చేసి నేను ఇదే చదువుతాను, నాకు ఇదే ఇష్టం అనే కాన్సెప్ట్ కాకుండా మీరు ఏం చదవగలరు అనేది ఇక్కడ ఉన్న టీచర్స్కి తెలుసు. మీ బలాలు బలహీనతలు అన్నీ కూడా రాము సార్కి కానీ టీచర్స్కి కానీ తెలుసు. మీరు ఏం చేయాలి అనేది మీరు స్కూల్కి వచ్చి మీకు అర్థం కాకపోతే స్కూల్కి వచ్చి అడగండి. వాళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటారు. రాము సార్ చూశారుగా 7 నుంచి సాయంత్రం 7 వరకు ఆయన ఉంటారు కదా. ఆ ఉన్నప్పుడు వచ్చి మీరు కనుక్కోండి, సార్ నేను ఇది చదవాలనుకుంటున్నాను, నాకు ఇది సూటబుల్లా కాదా. ఇంటర్మీడియట్ తర్వాత అయినా సరే మీరు ఎప్పుడు వచ్చినా మీ అందరికీ అందుబాటులో ఉంటారు. ఇప్పుడు మనకి అసలు ఎడ్యుకేషన్లో మనకు కావాల్సింది ఏంటి? మన అభివృద్ధి పదంలోకి రావాలంటే ఒక చదువు ఒకటేనా? చదువు ఒక్కదాంతోనే మనం అభివృద్ధి చెందుతామా? చదువు ఒక్కదాంతో వెళ్తామా? దానికి ఏం కావాలి? చదువుతో పాటు ప్రతి దాని మీద విషయాన్ని అవగాహన చేసుకోండి. అంతే తప్ప నేను ఒక్క చదువుతోనే బుక్స్తోనే పోతే కుదరదు. బుక్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ప్రాక్టికల్లో ఉండదు. మనం ఒక దారిలో వెళ్తున్నామంటే ఆ దారి బాగానే ఉంటుంది అప్పటి వరకు, కానీ ఎవడో కంపేస్తాడు. కంపేస్తే ఏం చేస్తాం? చేతనైతే తీసుకొని వెళ్తాం, లేకపోతే వేరే దారి ఎత్తుక్కుంటాం. అట్లానే గెలిపోవటంలు కూడా ఉంటాయి. రేపు భవిష్యత్తులో మనం ఓడిపోయినా ఎప్పుడు కూడా నిరుత్సాహం చెందకుండా గెలవటానికి మళ్ళీ ప్రయత్నం చేయండి. అంతేగాని షార్ట్ టెంపర్తో షార్ట్ నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులు అన్నారని చెప్పి, టీచర్స్ తిట్టారని చెప్పి, తల్లిదండ్రులు బెదిరించారని చెప్పి మనం అన్నం మానేసి వాళ్ళని బెదిరిస్తూ మనకు కావాలి బైక్, రేపు ఇంటర్మీడియట్ రాగానే నాకు బైక్ కావాలి, లేకపోతే నాకు ఇంకోటి కావాలి, అటువంటివన్నీ మానేసి మనకు జీవితంలో ఎలా అభివృద్ధి చెందాలనేది చూడండి.
మనకు కావాల్సిన క్రమశిక్షణతో పాటు ఇంకోటి ఉంటుంది. ఏంటది? గర్ల్స్, బాయ్స్, ఎస్, డిస్ప్లే. ఆ డిస్ప్లేకి ఉదాహరణ సచిన్ టెండూల్కర్ తెలుసా? అందరికి బాగా తెలుసు. అక్షరాలు మనమై కలిసుండాలి కలకాలమే. Says always, feel that this school is your school. So we have a responsibility to find out what is happening all around this. Dear students, not only this, whenever we conduct this parent-teachers meeting, you know how the parents run and come to the parent-teachers meeting. Once we simply give a small invitation, please come for the parent-teachers meeting. The motivation classes, how sir motivates to the parents. You all know, our teachers all are here, gathered here. They know how tough to conduct a parent-teachers meeting. But still, at the end of the meeting, what the parents say, you know, we are very happy that our students, our children are here in this school. Do you feel proud of it? ఫ్రెండ్స్, వేదంలా ఘోషించే కశ్యపి శృతులు, వేదంలా ఘోషించే కశ్యపి శృతులు, అమరధామంలా శోభిల్లే తరగతి గదులు. వేదంలా ఘోషించే కశ్యపి శృతులు, అమరధామంలా శోభిల్లే తరగతి గదులు. అభినవ కృష్ణార్జునులు నిర్మిత సౌధం, అభినవ కృష్ణార్జునులు నిర్మిత సౌధం, శ్రీ విద్యోపాసకులకు నిత్యానందనం. అభినవ కృష్ణార్జునులు నిర్మిత సౌధం, శ్రీ విద్యోపాసకులకు నిత్యానందనం. ర్యాంకులకు రారాజులు శ్రీ విద్యార్థులు, శ్రీ ర్యాంకులకు రారాజులు శ్రీ విద్యార్థులు. మాతృభాష మహామహులు. ఒక్క నిమిషం అండి, పేపర్ ఓకే ఓకే. సరే, కాలాతీతం అయిపోతుంది. ఈ పాటని మీ క్లాసులో ఏదైనా ఎగ్జామినేషన్ అయిపోయిన రోజున తప్పనిసరిగా చూపిస్తాను. మీ అందరి కోసం ఏర్పాటు చేసినటువంటి పాట. అలంకరించిన మేనేజ్మెంట్ వారికి, నా తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు గుడ్ ఈవినింగ్. Farewell is a party given by juniors to their seniors who are leaving the campus soon. 10th class అనేది మన జీవితంలో ఒక మైలురాయి లాంటిది. మీ అందరినీ చూస్తుంటే నాకు కూడా నా 10th క్లాస్ రోజులు గుర్తొస్తుంది. చాలా సంతోషంగా ఉంది. కానీ in my mind there are mixed emotions. One side happiness, other side sadness. But as a students you have to get good results. ఇప్పటి వరకు మీరంతా చాలా కష్టపడ్డారు. మీ అదృష్టం ఏంటంటే మంచి విద్యా సంస్థలు. నందిగామలోనే స్టార్ లాంటి ఒక విద్యా సంస్థలో మీరు చదువుకుంటున్నారు. మీకోసం కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారు. మీకు ఏది కావాలన్నా ప్రొవైడ్ చేసే మేనేజ్మెంట్ ఉన్నారు. ఇటువంటి స్కూల్లో మీరు జాయిన్ అవ్వటం మీ అదృష్టం. మేము ఇక్కడ వర్క్ చేయటం మాది కూడా ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి. మంచి రిజల్ట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ శ్రీ విద్య ఈజ్ ఫస్ట్, టౌన్ ఫస్ట్. ఎక్కడికి వెళ్ళినా, ఏ కాంపిటీషన్కి వెళ్ళినా, క్విజ్ కాంపిటీషన్ కానీ, ఎలక్ట్యూషన్ కానీ, చిత్రలేఖనం కానీ, అవర్ శ్రీ విద్య గెట్ ఫస్ట్ ప్రైజ్. వెర్సటైల్ డెవలప్మెంట్ we are showing. So
ఇలాంటి విద్యా సంస్థలో జాయిన్ అవ్వడం అనేది మీ యొక్క అదృష్టం, మా యొక్క అదృష్టం కూడా అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. Time and which subject we have to spend more time, that you have to learn perfectly. And hard work never fails. Intelligence also there is chances to fail, but hard workers never fail. నేను మీ అందరి నుంచి ఆశించేది హార్డ్ వర్క్ మాత్రమే. హార్డ్ వర్క్ ఎప్పుడూ కూడా మనకి మంచి విజయాన్ని ఇస్తుంది. అలాంటి హార్డ్ వర్క్ మీరు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఎగ్జామినేషన్ హాల్లో మన కాంపిటీషన్ స్పిరిట్ అనేది వదిలిపెట్టకూడదు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మార్క్ వస్తే మీ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో, మీ గురువులు, ఇక్కడున్న మేనేజ్మెంట్ వారు కూడా అంతే సంతోషపడతారు. మీ బంధువుల కన్నా కూడా సంతోషపడేది ఎవరంటే మీ టీచర్స్. అందుకని టీచర్స్ని అర్థం చేసుకొని వాళ్ళు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినా నెగిటివ్ ఫీలింగ్స్ వదిలేసి టీచర్స్ చెప్పినట్టు విని ఇప్పుడున్న ఈ కొంచెం టైంలో కూడా మీరు దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని మంచి సక్సెస్ సాధిస్తారని చెప్పి మన స్కూల్ ఆల్వేస్ నంబర్ 1 అని మళ్ళీ ప్రూవ్ చేస్తారని చెప్పి నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఆసీనులైన పెద్దలకు మరియు నా సహ ఉపాధ్యాయులకు నా శుభాభివందనలు. ఈ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నటువంటి 9వ తరగతి విద్యార్థులకు మరియు పరీక్షలు రాసి వెళ్ళిపోబోతున్న 10వ తరగతి విద్యార్థులకు నా ఆశీస్సులు. 10వ తరగతితోనే పూర్తవుతుందని చెప్పేసి నెక్స్ట్ అంటే కొత్త ప్రారంభానికి పునాది. అంటే ఇది ఇక్కడితో పూర్తవదు, పాఠశాల విద్య అనేది ఇక్కడితో పూర్తవుతుంది. ఇక్కడ నుంచి మీరు భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడే కొన్ని విలువలు నేర్చుకున్నారు. పుస్తకాలతో జ్ఞానమే కాకుండా, అంటే పుస్తకాల్లో ఉండే జ్ఞానమే కాకుండా మీ భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి విలువలు నేర్చుకున్నారు. కాబట్టి మీ భవిష్యత్తులో ఉన్న విజయాలకు గనక ఈ విలువలు తోడైతే మీరు పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. మీరు భవిష్యత్తులో మంచి కళలు కనాలని, ఆ కళలు సాకారం అవ్వడానికి రోజు కృషి చేయాలి. ఆ చిన్న చిన్న ప్రయత్నాలు ఏదో ఒక రోజు గొప్ప విజయాలుగా నెరవేరుతాయి. మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి రావాలని, అలాగే మీ పాఠశాలకు, తల్లిదండ్రులకు, గురువులకు, దేశానికి గర్వకారణం కావాలని ఆశిస్తున్నాను. నా ఆశీర్వాదాలు ఎప్పుడు మీతోనే ఉంటాయి. All dignitaries on the dais, my dear colleagues and the dear students. ఇప్పుడు మీరు 10th క్లాస్లో ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఫేర్వెల్ అరేంజ్ చేసుకున్నాం. 13 years అంటే నర్సరీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పటి వరకు మనం చదివాము అన్నదానికి గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఎటువంటి గుర్తింపు లేదు. రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి వచ్చేటటువంటి ఫస్ట్ సర్టిఫికేట్ ఇది. మనకి ఇంతవరకు మనకి ఎటువంటి సర్టిఫికేట్ లేదు, రికగ్నేషన్ లేదు మనం చదివామన్నదానికి. సో ఇదే ఫస్ట్ సర్టిఫికేట్ కాబట్టి మీరు ఆ సర్టిఫికేట్ కొంచెం గౌరవంగా ఉంటే బాగుంటుంది. కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయండి. అట్లాగే ఏ ఆస్పెక్ట్లో అయినా సరే మన స్కూల్ వాళ్ళే ముందు ఉంటున్నారు. అది బయట బాలోత్సవాలు కావచ్చు, ఏదన్నా కాంపిటీషన్స్ కావచ్చు, మన స్కూల్ వాళ్ళే ముందు ఉంటున్నారు. మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి కానీ బెస్ట్ ఫ్యాకల్టీ కానీ, నేను దాని ఉద్దేశంలో అంటున్నాను. కాబట్టి మీరు ఆ సోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది. శ్రీచక్రం అనేది ఒకటి ఉంటుంది తెలుసండి, కుంకుమ పూజ చేస్తారు. దాంట్లో 108 దేవతలు ఉంటారు. 108 దేవతలకి అధిపతి ఎవరు అంటే శ్రీ విద్య. హృదయాదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచాదేవి, నేత్రాదేవి, అస్రాదేవి, పగమాలిని, నిత్యక్లిన్నే, పేరుండే, వగ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కొడుకుంపురి, నిత్య, నీలాపాతికి విజయ శ్రీ విద్యే. అన్ని విజయాలకు మూలం శ్రీ విద్య. అన్ని విజయాలకి మూలం శ్రీ విద్య. అంటే శ్రీ విద్యా స్కూల్లో చదివినటువంటి ప్రతి విద్యార్థి ఏ రకమైన పోటీ వచ్చినా ముందుండి ఉంటాడు. అది జేఈ మెయిన్స్ కావచ్చు, 10th క్లాస్ రిజల్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఈవెంట్స్. ఇంకొక చిన్న విషయం, చేయకుండా భూమి మీద ఎవరైనా ఉంటారా? నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చెక్కాల. ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద
తగ్గాలి పిల్ల. ఈ వేషాలు చాలే, నువ్వు కాకా పడితే కరిగే కంత సీనే లేదులే. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లారా. నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా. పాపలన్నీ తోడాలన్న అంతు ఎదో చూడాలా. కలకత్తా కాళీ మాత నీకు మెత్తయ్యేలా. హే మీసాల పిల్ల, నా మొహం మీద ఎన్నిసార్లు డోరే వెయ్యాలా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా. కువైట్ చాడకే